వేట అనేటువంటి ఆ వంశంలో వాళ్ళందరికీ ఉన్నది ఒక వ్యసనం. అందుకని వేటాడటం కోసం గంగా నది సమీపానికి వెళ్ళాడు. అక్కడ గంగా నది చిక్కి సన్నబడిపోయిందా అన్నట్లుగా తక్కువ నీటిపారుదల కలిగిందే కనపడింది. ఏమిట్రా, ఎప్పుడు అద్భుతంగా ప్రవహిస్తూ ఉండే గంగ ఇవాళ ఏ కారణం వల్ల ఇలా బలహీనంగా ఉంది అని అనుకొని దానికి కారణం ఏమిటో అనుకుంటూ ముందుకెళ్ళాడు, ఎగువకెళ్ళాడు. అక్కడ కనియముందట అమ్మహీపతి గంగా సైకత భూములన్ పనుగొనల్ ధనువభ్యసించుచు బాణ సంహతి సేతుగా ఘనముగా అమరాపగౌఘము కట్టియున్న కుమారుని అత్యనఘు ఆత్మసమాను ఆత్మజు ఆపగేయు మహాయశున్. ఇది కూడా తరళ వృత్తమే. ఆ శంతన మహారాజు ఆ గంగానది ఒడ్డున్నటువంటి ఇసుక తిన్నెల మీద ధనుర్విద్య గట్టిపడటానికి విల్లంబులతో అభ్యాసం చేస్తూ బాణ సమూహాలతోటి ఆ గంగా ప్రవాహానికి అడ్డుకట్టగట్టి నీటి ప్రవాహానికి అడ్డుపెట్టి ఉన్న ఒక పిల్లవాడిని చూశాడు, కుర్రవాడిని. ఆ కుర్రవాడు ఎట్లా అంటే ఉన్నట్ట, దోషరహితుడు, తనతో సమానమైనవాడు, తన కుమారుడు, గంగాపుత్రుడు, గొప్ప కీర్తి గలవాడు అయినటువంటి ఒక యువకుణ్ణి చూశాడు. ఇక్కడ కుమారున్ అత్యనఘున్ ఆత్మసమానున్ ఆత్మజున్ ఆపగేయున్ మహాయసున్ అనేటువంటి వరుసలో విశేషణాలు వాడి శంతనుడు దేవవ్రతులలో కనపడేటటువంటి గుణాలని క్రమంగా సహజంగా గుర్తించినట్లుగా నన్నయ్య గారు అభివర్ణించారు. ఇదొక శిల్పం. ఆ విధంగా ఆ కుర్రవాణ్ణి చూచి అతడిని పుట్టిననాడు మాత్రమే చూచి ఉన్నాడు కాబట్టి, పుట్టినరోజే చూశాడు, ఇప్పుడు 16 ఏళ్ళు అయింది కాబట్టి ఆ సమయంలో గుర్తించలేక శంతనుడు ఆశ్చర్యంతో కలతపడినటువంటి హృదయంతో ఉన్నాడు. ఆ బాలుడు కూడా శంతనుడిని చూచి తండ్రిగా గుర్తించలేకపోయినా కూడా సహజమైనటువంటి అనురాగంతో ముగ్ధుడై ఉండిపోయాడు. ఇదే సంతానానికి తల్లిదండ్రులకు ఉండే అపూర్వమైనటువంటి వైభవం. ఆ ప్రేమానుబంధం అట్లా ఉంటుంది. దివ్యభూషణ అలంకృతము దేహుడైన కొడుకు వలపలి చేయూది కోమలాంగి దివ్య నది ప్రీతితో చనుదెంచి పతికి చూపి భూనాథ వీడు నీ సూనుడనియే. అప్పుడు దివ్యమైనటువంటి ఆభరణాలతోటి అలంకరింపబడినటువంటి శరీరం కలవాడనేటువంటి ఆ కొడుకు యొక్క కుడి చేతిని పట్టుకొని మానుష రూపం దాల్చినటువంటి గంగాదేవి ఆప్యాయంగా వచ్చి ఆ బాలుణ్ణి భర్తకు చూపించి, ప్రభు, ఈ బాలుడు నీ కుమారుడు అని చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ దేవవ్రతుడి యొక్క విద్యాభ్యాస విషయాలు కూడా గంగాదేవి శంతనుడికి చెప్పింది. సాంగంబులగుచుండ సకల వేదంబులు సదివే వశిష్ఠుతో సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శక్ర బృహస్పతుల్ నేర్చిన ఎట్ల నేర్చే పరమాస్త్ర విద్య అప్పరశురాముడెంత దక్షుడంతియ కడు దక్షుడయ్యే ఆత్మవిజ్ఞానమునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి ఒప్పుగొనుము వీని ఉర్వీషయని సుతునిచ్చి గంగసనిన ఇరిగి తనయు నెమ్మి తోడుకొనచు నిధి కన్న పేదయ పోలే సంతసిల్లి భూవిభుండు. ఓ రాజా, నీ కుమారుడు వశిష్ఠుడి వద్ద వేదాలను సాంగంగా చదివాడు.
అంటే సాంగోపాంగంగా, అంటే మొదటి నుంచి చివరి దాకా అద్భుతంగా చదివాడు. శుక్రుడు బృహస్పతి నేర్చుకున్నట్లుగా సకల ధర్మశాస్త్రాలని, వివిధమైనటువంటి శాస్త్రాలను నేర్చుకున్నాడు. ఇక్కడ పోలిక శుక్రుడితోటి బృహస్పతితోటి పెట్టాడు. శ్రేష్టమైనటువంటి అస్త్రాలన్నింటినీ ప్రయోగించే నేర్పులో ఆ పరశురాముడు ఎంత సమర్థుడో అంతటి సమర్థుడైనాడు నీ కొడుకు. ఆత్మజ్ఞానంలో సనత్ కుమారాదుల వలె పుణ్యాత్ముడైనాడు. నీ కుమారుడైనటువంటి ఇతన్ని స్వీకరించు మహారాజా అని శంతనుడికి కుమారుణ్ణి వప్పజెప్పి ఆ గంగాదేవి వెళ్ళిపోయింది. శంతనుడు విషయమంతా తెలుసుకుని పెద్ద నిధిని పొందినటువంటి పేదవాడిలాగా కొడుకును చూచి ఉప్పొంగిపోయాడు. ఇక్కడ భార్యాపుత్రులు దూరమైనటువంటి శంతనుడు ఎంతటి మహారాజైనా ఒంటరిగా ఎంతటి పేదవాడుగా కనపడతాడో, కొడుకుతో కూడుకొని ఉంటే ఎంత అదృష్టవంతుడిగా గోచరిస్తాడో చూడండి. అందుకని ఏమన్నాడు? పెన్నిధిని కనిన పేదవాని వలే అని ఉపమానం వేశాడు. వివిధ రంగాల్లో అత్యున్నతులు, ఆదర్శవంతులు అయినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, శుక్రాచార్యుడు, బృహస్పతి, పరశురాముడు, సనత్ కుమారుడు మొదలైన వాళ్ళు. ఇప్పటికే మనం వశిష్ఠుడి గురించి మనం తెలుసుకున్నాం. శుక్రాచార్యుడి గురించి కూడా మనం కవచోపాఖ్యానంలో నేర్చుకున్నాం, యయాతి చరిత్రలో. వాళ్ళందరి పాండిత్యం ఒకటైతే ఎంత గొప్పదో అంతటి ఘనమైన విద్య విద్వత్తు కలవాడు ఈ దేవవ్రతుడని వ్యంగ్యంగా చెప్పడం. ఒక కామ పురుషార్థాన్ని వదిలిపెట్టి మిగిలిన పురుషార్థాలన్నింటికీ సంబంధించిన విజ్ఞానాన్ని దేవవ్రతుడు గ్రహించాడని ఇక్కడ వస్తుధ్వని. కామ పురుషార్థం ఆయనకి చెప్పల, ఎందుకని? మిగతావన్నీ నేర్చుకున్నాడు. అది ఇక యవ్వనంలో కావాలి. అంటే సంతానం లేకుండా ఎంతో కాలం ధర్మాత్ముడిగా భీష్ముడి యొక్క జీవిత వృత్తానికి ఇటువంటి కథార్థాలు వ్యంజకాలై సార్థకాలవుతున్నాయి. అందుకని ఆ మాట మాత్రం విడిచిపెట్టాడు నన్నయ్య గారు. శంతనుడు పిల్లవాడిని వెంట పెట్టుకొని తన యొక్క రాజధానికి వచ్చాడు. సకల రాజ ప్రధానుల ఎదుట ఆ గాంగేయుడికి యవ్వరాజ పట్టాభిషేకం చేసి కొడుకుతో వేడుకలు సలుపుతూ 4 ఏళ్లు మరే వ్యాసంగాలు లేకుండా ఉన్నాడు. 4 ఏళ్లు గడిచినాయి. అంటే అప్పుడు భీష్ముడికి ఎన్నేళ్ళు వచ్చినట్టు? 20. ఒకనాడు యమునా తీరంలో వేటాడుతూ తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ వేటే. అప్పుడు ఒక అపూర్వమైనటువంటి సుగంధ వాసన ఆయన యొక్క ముక్కు పుటాలకి తగిలింది. చూడండి, ఆ వాసన ఎందుకు పెట్టాడో పరాశర మహర్షి ఇందుకోసమే. ఆ వాసన వస్తున్నటువంటి దిక్కుగా వెళ్ళాడు ఆకర్షితుడై. అక్కడ యమునా తీరంలో ఒక అమ్మాయి కనపడింది. ఎట్లా ఉన్నది ఆ అమ్మాయి? కనకావదాత కోమల తనులత తను మధ్య కమలదళ నేత్రను యోజన గంధి అవనినాథుడు కనియను సురకన్యవోని కన్యనంతను. సాక్షాత్తు దేవకాంతలాగా ఉంది ఆమె. అప్పుడు రాజుగారు బంగారం వలె స్వచ్ఛమైనటువంటి మృదువైనటువంటి లత వంటి శరీరం కలిగినది, సన్నటి నడుము కలిగది, తామర రేకుల వంటి కన్నులు కలది, ఆమడ దూరం మేని సుగంధాన్ని వ్యాపింపజేసేది అయినటువంటి దేవకన్యక వంటి కన్యను చూశాడు. దేవకాంతలాగా ఉన్నది. అంత అందగత్తాము. ఎందుకని? సాక్షాత్తు అద్రిక అనేటువంటి అప్సరస కడుపున పుట్టిందా. వసుమహారాజు వీర్య సముద్భవ. ఇది మర్చిపోకూడదు మనం. ఇక్కడ యోజన గంధిని వర్ణిస్తున్నాడు. దాని శరీర సౌరభము దాని విలోకనంబులు దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత వక్త్రకాంతియు దాని విలాసమున్ కడుముదంబున చూచి
మనోజబాణ సంతాన హతాత్ముడై నృపతి దానికి నిట్లనియన్ ప్రియంబునన్. శంతనుడు ఆమె యొక్క శరీర పరిమళాన్ని, ఆమె చెలించేటటువంటి కన్నులని, ఆమె అందమైనటువంటి శరీర ఆకృతిని, తెల్లటి చిరునవ్వుతో కూడినటువంటి ఆమె యొక్క ముఖ కాంతిని, ఆమె శృంగార హావ భావ లీలలను మిక్కిలి సంతోషంతో తిలకించాడు. మన్మథ బాణాలతో కొట్టబడినటువంటి హృదయం కలిగిన వాడయ్యాడు. అంటే మదన వికారానికి లోనైనాడు. అనురాగంతో దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ నన్నయ్య గారి యొక్క అక్షర రమ్యతకి అద్దం పట్టే పద్యం ఇది. ఇందులో రాజుగారు ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి మన్మథ బాణ హతాత్ముడైనాడనేది ఇక్కడ వస్తువు. మన్మథుడి యొక్క బాణాలు 5. నన్నయ్య గారు నాయికను వర్ణించేటప్పుడు షష్ఠీ విభక్తి అంతాలైనటువంటి తచ్చబ్దాలు వాడాడు. దాని అనేటువంటి సర్వనామాలు వేశాడు. 5తో 5 విశేషణాలను ప్రయోగించడం ఇక్కడ సార్థకం. ఆమె శరీరం యొక్క విలాసాలే పంచబాణాల వంటివని ఇక్కడ కవి వస్తుధ్వని. ముదంబునన్ అనే మాట అభిలాషను ధ్వనింపజేస్తుంది. పద్యం యొక్క పూర్వార్థంలో నాయిక యొక్క సౌందర్య వర్ణనం, పద్యం యొక్క ఉత్తరార్థంలో నాయకుడి యొక్క అభిలాష వర్ణనం. పూర్వార్థంలో సమతాగుణం, నాయిక యొక్క సౌందర్య దర్శకం. మొత్తం పద్యంలో భాషించే మాధుర్యం రతిభావ వ్యంజకం కావును. రాబోయే పద్యంలో కూడా దాన్ని పేర్కొన్నాడు. అంటే మనస్సులోని మర్మాన్ని ముసిముసి నవ్వులతో ముద్దుగా ధ్వనింపజేయగలిగినటువంటి ముద్దరాలు ఆ యోజన గంధి. ఇక అడుగుతున్నాడు మళ్ళీ, ఎందులదాన వేకతమ ఈ యమునా నదిని ఓడ నడుపుచుల్ సుందరి నీకు ఉనికి ఇది చూడగా తానుచితంబే నావుడు మంద మనోజ్ఞ హాసముఖ మండలమెత్తి మృగాక్షి చూచి సంక్రందన సన్నిభం నృపతి కన్యక ఇట్లని పల్కే ప్రీతితో. ఓ అందమైన దానా అన్నాడు, నీవెక్కడిదానివి? ఒంటరిగా ఈ యమునా నదిలో పడవ నడుపుకుంటూ నీవు ఈ విధంగా ఉండడం చూడటానికి ఉచితంగా లేదే అని రాజు అనగానే విని ఆ కన్య చిరునవ్వుతో అందమైనటువంటి గుండ్రని ముఖం పైకెత్తి, చూడండి ఇక్కడ నాట్యశిల్పం, అలాగే ఇక్కడ నాటకీయత కూడా కనిపిస్తోంది ఈ పద్యంలో. గుండ్రటి ముఖం పైకెత్తి లేడి కన్నుల వంటి కన్నులతో ఇంద్రుడిని పోలినటువంటి ఆ రాజుగారిని చూచి సంతోషంతో ఈ విధంగా అన్నది. ఇక్కడ పద్య పూర్వార్థంలో వాచికాభినయం మాటలతోటి, ఉత్తరార్థంలో ఆంగికాభినయం. చూడండి, ఆంగికాభినయం అంటే ఏంటి? శరీరంలో అవయవాలని చూపించటం. ఎట్లా? చిరునవ్వు. మొట్టమొదట ముఖం చిరునవ్వుతో ఉంది, ఆమె ముఖం గుండ్రంగా ఉంది, పైకెత్తింది. ఆమె కన్నులు ఎలా ఉన్నాయి? లేడి కన్నుల వంటి కళ్ళున్నాయి. ఇదంతా కూడా ఆంగికాభినయం. ఇక్కడ వర్ణించి నాయకుడి యొక్క అభిలాషని, నాయకు యొక్క అభిముఖ్యాన్ని నాటకీయతతోటి ధ్వనింపజేశాడు. ఇక్కడ నాటకీయతకి తిక్కన గారు పెట్టింది పేరు, కానీ ఇక్కడ నన్నయ్య గారు కూడా ఈ పద్యంలో అద్భుతమైనటువంటి నాటకీయతని ధ్వనింపజేశారు. అప్పుడు ఆ అమ్మాయి అంటున్నది, మహాత్మా, నేను దాశరాజు కూతురిని. మా తండ్రి గారి ఆజ్ఞ చేత ఈ పనిని ధర్మం కోసం చేస్తుంటాను అన్నది. అంతేగాని డబ్బు కోసం చేస్తున్నానని చెప్పలా. మా నాన్నగారు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చక్కగా దాటించమంటున్నాడు నది అని అనగానే దాని యొక్క కొంగృత్త రూప సౌందర్యాలను ఇదివరకే విని తెలుసుకున్నవాడు కావడం చేత ఆ లలితాంగిపై కోరికపడి దాశరాజు వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్పాడు.
వెంటనే ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. దాసిరాజు కూడా సంతోషపడ్డాడు. శంతనుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఎందుకని? భరతవంశ శ్రేష్ఠుడైన, యావత్ భూమండలానికి రాజు, చక్రవర్తి ఆయన. దాసిరాజు అంటున్నాడు, పుట్టినప్పుడ కన్యకబోలు నట్టి వరుసకిచ్చుట ఇది లోకవర్తనంబు వసుమతీనాథ నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులముగామె ఈ కన్య తద్ద పేర్మీ. మహారాజా, పుట్టినప్పుడే కన్యను తగిన వరుణుకి ఇవ్వడం అనేది లోక మర్యాద, అంతే కదా. ఎవరికైనా కూతురు పుట్టిందంటే ఆ అమ్మాయి యవ్వనంలోకి రాగానే చక్కటి వరుడు కోసం వెతికి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే పుట్టినప్పుడే ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టాలి. అతడెక్కడో పుట్టే ఉంటాడని భావించడం లోక పరిపాటే. రాజా, ఈ కన్యను మిక్కిలి మక్కువతోటి నీ వంటి ఉత్తముడైనటువంటి వరుడికిచ్చి మేము కృతార్థులం కామా? తప్పనిసరిగా కృతార్థులం అవుతాం. అయినప్పటికీ ఇక్కడున్నది మెలికి పెట్టాడు. నా మనస్సులో ఉన్నదాన్ని మీకు చెబుతాను. ఈ కన్యను భార్యగా చేసుకునే కోరిక మీకు గనక ఉంటే నేను కోరిన దాన్ని ఇవ్వండి అన్నాడు శంతనుడు. అప్పుడు శంతనుడు అన్నాడు, దాశరాజా ఆ మాట అనగానే, దాశరాజా మీరు కోరింది ఇవ్వదగిందైతే ఇస్తానన్నాడు. అంతే తప్ప ఏదడిగినా ఇస్తానల్లా. చూడండి ఇక్కడ, కాకపోతే ఇవ్వలేనన్నాడు. అంటే నేను తగకపోతే ఇవ్వలేనన్నాడు. అంటే నేను ఇవ్వగలిగిందైతే ఇస్తా, నేను ఇవ్వలేనిది మీరు అడిగితే నేను ఇవ్వలేకపోతే ఇవ్వలేను, అదేమిటో తెలియజెప్పండి అన్నాడు. అంతే తప్ప ముందుగానే ఆ పిల్ల మీద వ్యామోహంతో మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఒకసారి ఒప్పుకొని దెబ్బతిన్నాడు. అవునా? తండ్రి చెప్పిన మాట విని గంగాదేవిని పెళ్లి చేసుకొని, గంగని తెలియదు అనుకోండి, 7 మంది పుత్రులు కోల్పోయినాడు. 8వ పుత్రుడు వచ్చాడు. సరే, ఇక్కడ కూడా మత్స్యార్కర వృత్తంలో చెబుతున్నది. ఈ దాశరాజు అంటున్నాడు, భూపాల నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే ఎమ్మి ఇట్లీగనోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు తలచి ఇప్పల్కు దక్కక నుండు వేడుమైచ్చెదననినా. రాజా, నీకు నా కూతురైనటువంటి ఈ సత్యవతి వల్ల పుట్టినటువంటి సుతుడు నీ పరోక్షంలో రాజు కావాలి. అంటే నీ తర్వాత రాజు కావాలి. పరోక్షం అంటే నీ తదనంతరం. కాబట్టి ప్రీతిగా నాకు మాట ఇవ్వగలవా అని అడిగాడు. శంతనుడు వెంటనే యువరాజు అయినటువంటి గాంగేయుడిని మనస్సులో భావించాడు. భావించి సర్వసద్గుణ సమేపేతుడు, మహాపరాక్రమవంతుడు, అందగాడు, పెద్ద కొడుకు, జ్యేష్ఠుడు, మరి ఆయన విడిచిపెట్టేట్లా అనుకొని, దాశరాజా ఈ మాట కాకుండా వేరే ఏదైనా కోరుకోవరం ఇస్తానన్నాడు. చూడండి, ఈ మాట కాకుండా, ఇది కాకుండా వేరే ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకు మరేది ఇష్టం లేదు, నాకు ఆ ఒక్కటే కావాలన్నాడు. ఆ విధంగా ఆ దాశరాజు చేత నిరాకరింపబడినటువంటి కోరిక గలవాడై తిరిగి తన పట్టణానికి వచ్చాడు, హస్తినాపురానికి. శంతనుడు విచారం చేత ఆవరింపబడినవాడై ఆ సత్యవతినే మనస్సులో తలుచుకుంటూ రాజకార్యాల నుండి విముఖుడై ఉన్నాడు. ఒకనాడు కుమారుడైనటువంటి గాంగేయుడు తండ్రి గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి, తండ్రి, భవదభిరక్షత స్థితికి బాధయొనర్పగనోపునట్టి శాత్రవనివహంబులేదు వసుధా ప్రజకెల్ల అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయులు నీకు ఇట్లు మానవ వృషభేంద్ర
ఏలకో మన పరితాపము పొందియుండగన్. నాన్నగారు, మీరు మానవులలో శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళు. మీ చేత లెస్సగా రక్షించబడినటువంటి ఈ రాజ్యానికి సమస్య తెచ్చిపెట్టగలటువంటి శత్రువుల యొక్క సమూహం లేనేలేదు. దేశంలోని ప్రజలకందరికీ అపారంగా ఎల్లప్పుడూ శుభాలే కలుగుతూ ఉన్నాయి. రాజులందరూ ఎప్పుడూ నీకు లొంగే ఉంటున్నారు. మరి ఈ విధంగా మనోవేదన పొంది ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ శంతనుడి యొక్క మనోవ్యధకి కారణం తెలియక తండ్రిని అడిగి తెలుసుకుందామని గాంగేయుడు 2 ప్రశ్నలు అడిగాడు. ఆ 2 రాజ్య రక్షణకు సంబంధించినవే. శంతనుడికి అంతఃపుర సమస్యలు లేవు. ఎందుకని? ఆయనకు భార్య లేదు కదా. కాబట్టి గాంగేయుడు ఆ దిశలో ఆలోచించాల. రాజ్య రక్షణ విషయంలో కూడా బయట శత్రువులు అంతఃశత్రువులు అనే అంశాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. రాజ్యాన్ని ఆక్రమించే శత్రుకూటాలు పేరు కూడా లేవు. సామంతరాజులు అందరూ కూడా ప్రజలు సుఖంగా ఉండడం వల్ల అణిగిమణిగి ఉన్నారు. ఇక చింతకు కారణం ఏంటనేది ఆయన ప్రశ్న. శంతనుడి యొక్క మనోవ్యధ బయట వారికి ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి సున్నితమైందని ఇక్కడ నన్నయ్య గారు ఈ పరామర్శ ద్వారా నిబంధించాడు. ఇప్పుడు చాలాసేపు ఆలోచించాడు ఈ ప్రశ్నలకి. శంతనుడు ఆలోచించి కొడుకుతో ఈ విధంగా అన్నాడు. మనస్సులోని మాట చెప్పుకోలేక ఎంతో కాలం చింతించాడు శంతనుడు. ఎప్పటి నుంచి? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి, ఆ యొక్క సత్యవతీదేవిని. గాంగేయుడు అడిగిన తర్వాత ఎట్లా చెప్పాలా అని కొంతకాలం ఆలోచించాడు అనడం వల్ల కథలో మనకి ఉత్కంఠ పెరుగుతుంది. శంతనుడు చెప్పే మాటల మీద అవధానం కలుగుతుంది, మనకి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది కథా కవితలో ఇటువంటి రచనా శిల్పం సుందరంగా ఉంటుంది. ఇప్పుడు శంతనుడు అంటున్నాడు, వినవయ్య ఏకపుత్రుడు అనపచ్చుడు నొక్క రూపయని ధర్మువులున్ విని నీకు తోడు పుత్రులను అనగా పడయంగ ఇష్టమైనది నాకు. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి శంతనుడు. ఓ పుణ్యాత్ముడా, దేవవ్రత, వినవయ్యా, ఒకే ఒక కొడుకు కలవాడు, సంతానం లేనటువంటి వాడు, వీళ్ళిద్దరూ సమానులేని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. అది విని, అది తెలుసుకొని నీకు తోడుగా మరికొందరు కొడుకులను పొందాలి అనేటువంటి నా మనస్సులో కోరిక కలిగింది అన్నాడు. ఇక్కడ శంతనుడు తన అభిప్రాయాన్ని సుసంగతంగా ప్రతిపాదిస్తున్నాడు. తర్కంలో ఏముంది? నా అసంగతం ప్రయుంజీత అని ఉన్నది. అంటే అసంగతాన్ని ప్రయోగించకూడదు. కాబట్టి శంతనుడు అసంగతం కానటువంటి వాక్యం మాట్లాడినట్లుగా నన్నయ్య గారు చిత్రీకరిస్తున్నాడు. మాట్లాడే మాటల్లో పూర్వోత్తర సంబంధం ఉండడం సంగతి అంటాం. అది ప్రసంగం. ఉపోద్ఘాతం, హేతుత్వం, అవసరం, కార్త్యైకం, కారణ్యేకం అని 6 విధాలు ఉన్నాయి. వాటిని నిపుణంగా ప్రయోగించి నన్నయ్య గారు రుచిరార్థ సూక్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ లోకంలో ఏకపుత్రుడు అంటే ఒకే ఒక కొడుకున్నవాడు, అనపచ్చుడు అంటే కొడుకులు లేనివాళ్ళు, ఒకటేను అని ధర్మశాస్త్రాలు అంటాయని శాస్త్ర ప్రమాణంతో ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. భీష్ముడికి తోడుగా మరికొంతమంది కొడుకులు పొందాలని ఉన్నదని ఇక్కడ ఉపోద్ఘాతం ప్రారంభించాడు. అంటే పుత్రుల కోసం పెళ్లి అనేటువంటి తర్కంతో మొదలు పెట్టడం శంతనుడి యొక్క లోకజ్ఞత. జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు నెడతెగగా జనదుత్తమ వంశజులకు అనిరి మహాధర్మ నిపుణులనైన మునీంద్రుల్.
ప్రజల చేత చక్కగా ప్రశంసింపబడే ఓ గాంగేయ, ఉత్తమ ధర్మశాస్త్ర నిర్ణయాలలో నిపుణులైనటువంటి ఋషివరులు, ఉత్తమ వంశాలలో పుట్టిన వాళ్ళు అగ్నిహోత్రంతో సమానమని, అలాగే ఆ అగ్నిహోత్రాన్ని, సంతానాన్ని, వేదాలని తమ గృహాలలో విచ్ఛిన్నం అయ్యేటట్లుగా చేసుకోకూడదు అంటారు. అంటే అగ్నిహోత్రం విచ్ఛిన్నం కాకూడదు, వాళ్ళని నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. అలాగే సంతానం, వేదం, ఈ మూడు కూడా విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలి అని చెప్పారు. శంతనుడు తన కోరికను ధర్మవేత్తలైనటువంటి వాళ్ళ యొక్క ఆప్త ప్రమాణంతో ఇక్కడ హేతుబద్ధం చేస్తున్నాడు. అంటే ఎడతెగకుండా అగ్నిని, సంతానాన్ని, వేదాలను రక్షించుకోవాలని మహాత్ములు అన్నారని ఇక్కడ పేర్కొంటున్నాడు శంతనుడు. గాంగేయుడు ఉన్నాడు కదా, మరి సంతానం ఎడతెగిపోవటం ఎలా కలుగుతుంది? ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన కొడుకులు పుడతారు కదా అనే ఆకాంక్ష దానివల్ల కలుగుతుంది. అంటే పూర్వం గంగ వల్ల 7 కొడుకులను పొందినా కూడా వాళ్ళని గంగపాలు చేసుకున్నటువంటి స్మృతి, జ్ఞాపకం ఇక్కడ వస్తుగత ధ్వనిగా మనకి గమ్యమానం అవుతోంది. ఇంకా 3వ పద్యంలో చెబుతున్నాడు, నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు, రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసిగుండవు, కావున నీయునికి నమ్మగా నేరనద. ఇది నాయనా కుమారా, నీవు అస్త్ర విద్యలో ఆరితేరిన వాడివి, యుద్ధాలలో దయాదాక్షిణ్యాలు లేనటువంటి కరకువాడివి, శత్రువులను సంహరించడంలో వెనక ముందు ఆలోచించకుండా ఉండేటటువంటి సాహసవంతుడివి. ఈ 3 గుణాలు ఎప్పుడో ఒకప్పుడు నీకు ప్రమాదం తెచ్చిపెట్టేవే. కాబట్టి నీవు దీర్ఘకాలం బతుకుతావని నేను మనసులో నమ్మలేకపోతున్నాను అన్నాడు. గాంగేయుడు ఉండగా చాలామంది పుత్రుల కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అనే సంగతి ఇందులో ప్రస్తావిస్తున్నాడు శంతనుడు. ఎందుకని? నువ్వు అస్త్రశస్త్రాలు తెలిసిన వాడివి, యుద్ధంలో దయాదాక్షిణ్యాలు లేనివాడివి, శత్రువులను చంపడంలో వెనక ముందు చూడని వాడివి. ఈ 3 గుణాలు నీకు ఉండటం వల్ల నీకు ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంటుంది. చూడండి, అందువల్ల అతడికి మృత్యువు ఎప్పుడైనా ఏర్పడవచ్చు అనేటువంటి ఆలోచనతోటి బహుపుత్రకాంక్షకు గల అవసరాన్ని చెబుతున్నాడు. కానీ గాంగేయుడు దీర్ఘకాలం జీవిస్తాడని గంగ ఇదివరలోనే చెప్పింది కదా, మనం కూడా విన్నాం, చెప్పుకున్నాం కదా. కానీ అది ఇప్పటి అవసరానికి అనువైంది కాదు, అందువల్ల దాన్ని కప్పిపెట్టాడు. మానవుడు తనకు అనుకూలమైనటువంటి వాదన చేస్తూ ఉంటాడు, తనకు ప్రతికూలంగా ఉన్నవాడిని పక్కన పెడతాడు. ఇక్కడ శంతనుడు కూడా అట్లాగే చేశాడు. దీనికి ఫలితంగా తరువాత శంతనుడు భీష్ముడికి స్వేచ్ఛా మరణాన్ని వరంగా ప్రసాదించి దీర్ఘాయువుగా దీవించాడు. బా, ఏమి వైభవం అండి మహాభారతాంది. కాబట్టి నాయన, అనేక పుత్రుల కోసం ప్రయత్నం చేయాలి. నేను వివాహం చేసుకుంటాను అని శంతనుడు అనగానే గాంగేయుడు పెద్దలు, మంత్రులు, పురోహితులు, మిత్రులు మొదలైన వాళ్ళందరితోటి ఆలోచించాడు. రాజుగారి మనస్సులో యోజనగంధి ఉన్నది అని తెలుసుకున్నాడు. వెంటనే అనేక సామంతరాజులతో కలిసి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే ఆయనతోట అన్నాడు, మా రాజుగారికి సత్యవతిని రాణిగా ఇవ్వు అన్నాడు. అంతేగాని మా తండ్రికి మళ్ళా మా రాజుగారికి అన్నాడు. దాశరాజు దేవవ్రతుని గౌరవించాడు. నాయన, నీవు ధర్మాన్ని ఆచరించే స్వభావం కలిగిన వాడివి, ఉచితం అనుచితం, లాభం నష్టం ఇవన్నీ తెలిసిన వాడివి, అన్ని కార్యాలు నిర్వహింపగలిగిన దక్షత కలిగిన వాడివి. తండ్రి కోసం కన్యను కోరడానికి వచ్చావు కాబట్టి నేను కూడా ధన్యుణ్ణైనాను. ఈ కన్య ఎవరి వీర్యం వల్ల పుట్టిందో ఆ రాజర్షి ఉపరిచరుడు ఈ సత్యవతిని
ఇతరులకు ఎవ్వరికి ఇవ్వద్దని, శంతనుడికి మాత్రమే ఇవ్వమని అన్నాడు. ఇక్కడ అంతకుముందు శంతనుడికి చెప్పలా ఈ మాట, గాంగేయుడికి చెబుతున్నాడు. కాబట్టే పూర్వం అసిత వంశానికి చెందిన దేవలుడు వచ్చి మా అమ్మాయిని అడిగాడు, నేను తిరస్కరించాను. ఇటువంటి ఈ సంబంధాన్ని ఇప్పుడు ఎవరు పొందగలుగుతారు? మీ నాన్నగారు అంత గొప్పవాడు. ఇక్కడ తర్కబద్ధమైన సంగతమైన వాద నైపుణ్యంతో శంతనుడు ప్రసంగం చేయడం నన్నయ్య గారి యొక్క నానా రుచిరార్థ సూక్తి వైభవానికి నిదర్శనం. శంతనుడు ఎంత ధర్మబద్ధంగా తన నిశ్చయాన్ని చెప్పినా ఎవరితో వివాహం కావాలని కోరుకుంటున్నాడో గాంగేయుడికి చెప్పలా. గమనించండి, అది ఉచితంగా కూడా. గాంగేయుడు ఏం చేశాడు? మంత్రులతోటి మంతనాలాడి దాన్ని తెలుసుకోగలిగాడు. గాంగేయుడికి వ్యంగ్యమైనది పఠితకు వాచ్యమే. చదివేవాడికి తెలుసు ఆ అమ్మాయిని చూసి మోహించాడని, కానీ గాంగేయుడికి తెలియదుగా. అందువల్ల దానిని సూచించి వదిలిపెట్టి ఔచిత్యాన్ని పాటించాడు నన్నయ్య. ఇక్కడ మా రాజుకి సత్యవతిని దేవిగా ఇవ్వండి అని గాంగేయుడు అడగటం ప్రసంగం. దాసిరాజు గాంగేయుడిని ప్రశంసించడం, సత్యవతిని శంతనుడికి తప్ప మరొకరికి ఇచ్చే అవకాశం లేకపోవడం, ఇదివరకే దేవలుడు ఆమెను కోరగా నిరాకరించడం మొదలైనటువంటి బిగువైన అంశాలతోటి ఉపోద్ఘాతం దాసిరాజు ఇచ్చాడు. అతడి మాటలను బట్టి సత్యవతి కేవలం శంతన మహారాజు కోసమే పుట్టినట్టుగా స్పష్టమైపోతుంది మనకి. దానివల్ల హేతుత్వం కూడా ఇక్కడ సిద్ధించింది. నాయన, అయినా కూడా నేను చెప్పేది విను. నా కూతురు మీ నాన్నగారి కోసం పుట్టిందే. అయినా కూడా శంతనుడికి యోజనగంధిని ఇవ్వడం వల్ల సవతి సంతానం అనేటువంటి దోషం ఆమె బిడ్డలకు ఏర్పడుతుంది. నువ్వున్నావు మొదటి కొడుకువి, రేపు ఆ అమ్మాయి కొడుకులు పుడితే మీరిద్దరూ సవతి సంతానంలో అవుతారు. అందులోనూ అది నీ వల్ల ఏర్పడుతుంది. కాబట్టి నీవు గనక కోపిస్తే త్రిమూర్తులు కూడా నీ ఎదట నిలవబడలేరు. అంత బలం కలిగిన వాడివి. అంటే పెద్దరాణి కుమారుడుండగా తర్వాతి రాణుల కొడుకులకి రాజ్యాధికారం ఉండదు. కాబట్టి సాపత్యం అనేటువంటి దోషం, సాపత్ని దోషం ఏర్పడింది, అంటే సవతి. ఆ దోష నివారణోపాయాన్ని రాబోయే వచనంలో కోరుకుంటున్నాడు. ఏమని? ఆ దోషం ఏ విధంగా తొలగుతుందంటే, ఆ విధంగా నీ మనస్సులో భావించి నిర్ణయించుకొని వివాహం జరిపించు అన్నాడు. ఇక్కడ అవసరమనేటువంటి సంగతి బలంగా ప్రతిపాదించాడు. గాంగేయుడు ఉండగా సత్యవతి సంతానానికి రాజ్యాధికారం వచ్చే అవకాశమే లేదు. ఈ కార్య వైరుధ్యానికి ఐక్యత కూర్చవలసిన వాడెవరు? గాంగేయుడే, దేవవ్రతుడే. అందువల్ల అతడు ప్రతిజ్ఞ చేయబోతున్నాడు రాబోయే పద్యంలో. అప్పుడు గాంగేయుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. వినుడు, ప్రసిద్ధులైన పృథివీపతులిందరూ నే గురు ప్రయోజనమున చేసి సమయ సంస్థితి ఈలతాంగికి ఉద్భవించిన తనయుండ రాజ్యమును చేయగనర్హుడు వాడమాకు నెల్లను పతివాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్. ఇక్కడ సమావేశమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రభువులందరూ వినండి. నేను మా తండ్రి గారి యొక్క ప్రయోజనం కోసం స్థిరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేమిటంటే, ఈ అమ్మాయికి పుట్టినటువంటి కొడుకే రాజ్యం చేయడానికి హక్కు గలవాడవుతాడు. అతడే భావి కాలంలో మా అందరికీ ప్రభువుగా పరిగణింపబడతాడు. అతడే గొప్ప దైవ సంపత్తితోటి యావత్ కౌరవ వంశాన్ని నిలిపేవాడవుతాడు అని అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. మరి ఆ తర్వాత ఇంకా ఏమేమి విశేషాలు జరిగినాయి, ఇంకా గాంగేయుడు ఏమని ప్రతిజ్ఞ చేసి భీష్ముడైనాడు,
తదితర అంశాలతోటి కృష్ణానుగ్రహంతో రేపు కలుసుకొని ప్రవచనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.